నేను హార్డ్లీ ఇంకో 5 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయలేదు. ఈ గ్యాప్లో 20 వైన్ షాపులు బాగా ఇంట్రెస్టింగ్ కనబడతాయి. కానీ ఎక్కడైతే నేలపైన పెడతామో అది అక్కడే ఉండిపోతుంది, ఇంక తీయడానికి అవ్వదు అని చెప్పి ఆ హోమ్ షేప్ వల్ల ఇది హోమ్ బీచ్ అని అంటారు. మనం అయితే వెళ్ళాల్సింది హోమ్ బీచ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ అమ్మాయి చెప్పిన రోడ్ నుంచి మళ్ళీ ఘాట్ దగ్గరికే వచ్చాం. ఇది కొంచెం బెటర్ వే, కానీ బోర్డులు అయితే ఇక్కడ అరేంజ్ చేయలేదు. బోర్డు అయితే ఇక్కడ ఉంది, ప్యారడైజ్ బీచ్ అని ఒక రెడ్ బోర్డు మీద రెడ్ ఇంక్ తో రాశారు. హోమ్ బీచ్ కి అయితే ప్రాపర్ రోడ్డు ఉన్నది, టూరిస్టులు విజిట్ చేసే బీచ్ ఇది. హోమ్ బీచ్ దగ్గర క్రౌడ్ అయితే బాగానే ఉంది. హోమ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. హోమ్ బీచ్ స్పెషాలిటీ ఏంటి విన్నది ఏంటంటే అక్కడ బీచ్ హోమ్ షేప్లో ఉంటుందంట. ఒకసారి చూసొద్దాం. ఇదైతే ఎంట్రన్స్, క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ బాగానే. హోమ్ బీచ్ వ్యూ ఇది. హోమ్ బీచ్ టాప్ వ్యూ. సేమ్ రాక్స్. అయితే ప్యారడైజ్ బీచ్కి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది, పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు. అక్కడ చూసుకుంటే అట్నుంచి ఆ టాప్ హిల్ నుంచి చూస్తే ఆ హోమ్ షేప్ తెలుస్తుంది. ఆ హోమ్ షేప్ వల్ల ఇది హోమ్ బీచ్ అని అంటారు. అక్కడ ఎదురుగా కనబడుతుంది చిన్న ఐలాండ్, అక్కడికి వెళ్ళలేము. ఆ షేప్ చూస్తున్నారు కదా, అది హోమ్లో ఉందని చెప్తుంటారు. అయితే నాట్ ఇన్ దిస్ వ్యూ. డ్రోన్ అయితే లేదు. డ్రోన్గా ఉండుంటే ఆ ప్రాపర్ షేప్ అనేది తెలుస్తుంది. లుక్ దిస్. ఇది రివర్స్లో అట్నుంచి ఆ కొండపై నుంచి అయితే కరెక్ట్గా హోమ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఆ షేప్ ఆధారంగా ఇది పాపులర్, హోమ్ అని పేరు వచ్చింది. ఆ కొండకి ఎలా అంటే అది ప్యారడైజ్ యువతల వైపు రావాలా. దట్స్ ఆల్ గైస్. హోమ్ బీచ్ ఇట్స్ ప్రాపర్ విజిటింగ్ ప్లేస్. నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ వస్తున్నారు. దర్ ఇస్ నథింగ్ లైక్ ఇక్కడ సీ బాత్ చేయడం అలాంటివి ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా అంటే అక్కడ హోమ్ అన్న షేప్ అది చూడడానికి. దట్స్ ఆల్ ఫ్రమ్ హోమ్ బీచ్. లెట్స్ గెట్ టు గోకర్ణ టెంపుల్ అండ్ గోకర్ణ బీచ్. అక్కడ పిల్గ్రిమ్స్ భక్తులు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. లైక్ అక్కడ పుణ్యం అంట. గోకర్ణ నేను ఇంకోటి విన్నది ఏంటంటే రావణాసురుడు సీతాదేవిని ఇక్కడి దగ్గర నుంచి ఎక్కడి నుంచో ఎత్తుకుపోయాడంట. అది కరెక్టో కాదో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు జస్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ వెలిసిన ఆత్మలింగం కూడా వినాయకుడికి రావణుడికి సమ్ కాన్వర్జేషన్లో అక్కడ వినాయకుడు అక్కడ కిందన శివలింగాన్ని అక్కడ కిందన పెట్టడం జరిగింది అన్నట్లు కూడా విన్నాను. హిస్టరీ అండ్ మైథాలజీ అంత తెలీదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే జస్ట్ గివ్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంగ్లీష్లో కానీ మన లాంగ్వేజ్లో కానీ ఏమైనా స్క్రిప్ట్ ఉంటే చదివి ఒకసారి వివరించడానికి ట్రై చేస్తా. గోకర్ణలోని చాలా మంది చెప్పారు గోకర్ణ వెళ్తున్నావా. అయితే బ్రౌజ్ చేసినప్పుడు గోకర్ణలోని నేను బీచ్ ప్లస్ మెయిన్ ఏంటంటే శివాలయం టెంపుల్ అని చూశాను, కానీ చూస్తేనే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేము ఏదన్నా. బీచ్ అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి బీచ్ పక్కనే పుట్టి పెరిగాం, ఆ బీచ్ అన్నట్లున్నది. అందులోని ప్యారడైజ్ బీచ్ లాంటి ప్లేస్ అనేసరికి ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోయింది. హోమ్ బీచ్ కూడా బాగుంది. మినిమం క్రౌడ్, కొంచెం పబ్లిక్కి అలవాటైన ప్లేస్ ఇది. అలా కాకపోయినా పక్కనే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో కానీ ఎంట్రీ కానీ పొందగలిగితే వాటి నుంచి కూడా కొంచెం ప్రైవేట్గా ఉండే బీచ్లు ఉన్నాయి. హోమ్ ప్రైవేట్ బీచ్ అని అలా ఉన్నాయి.
సో ఇది కూడా గోకర్ణ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది ఆన్ ది వే. సో డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం విజిట్ చేయబోయే ప్లేస్, నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే ద మెయిన్ ప్లేస్ ఇన్ గోకర్ణ, గోకర్ణ ఆ, శ్రీ మహాబలేశ్వర టెంపుల్. దాని చరిత్ర గురించి అయితే మహాభారత రామాయణాల్లో ఉన్నది. భద్రాచలం దగ్గర సీతావనం సంథింగ్ ఏదో ఉన్నది అక్కడ. ఆ ప్లేస్లోని దీని గురించి రాసినట్లు కూడా ఎప్పుడో వెళ్ళినప్పుడు నాకు గుర్తు. అది ఈ ప్లేస్ గురించా కాదా అని తెలియదు. సో ఎనీవేస్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు మీకు ఏమైనా తెలిస్తే. ఒకవేళ అది మాత్రం నేను చెప్పింది మాత్రం నిజమైతే మాత్రం గోకర్ణ ఇట్స్ డెఫినెట్లీ ఏ రైట్ ప్లేస్ అండ్ డెఫినెట్లీ ద బెస్ట్ ప్లేస్, డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్ అవుతుంది. నాకు ఒక్కటి పక్కాగా తెలిసింది ఏంటంటే గోకర్ణ ఆత్మలింగం వెలిసిన ప్లేసు, అంతవరకే తెలుసు. నేను కార్తీక మాసంలో నేను అనుకోకుండా శివాలయాలు తిరుగుతున్నా. ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి నాకు శివాలయాలు ఎక్కువ తగులుతున్నా. దట్టు కార్తీక మాసం అవడంతో కొంచెం క్రౌడ్ కూడా ఉన్నది ఈ గుళ్ళ దగ్గర. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే డెఫినెట్గా గోకర్ణలోని హెవీ క్రౌడ్ ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఈ కార్తీక మాసం అయిపోతే డిసెంబర్ కూడా ఇక్కడ పాపులర్గానే ఉంటుంది. నాకు తెలిసి బీచ్ సైడ్ కాబట్టి సమ్మర్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎక్కువగా చూస్తుంది అయితే నా నమ్మకం ప్రకారం వీళ్ళందరూ పిల్గ్రిమ్స్, టూరిస్టులు అయితే కాదు. కార్తీక మాసం టైంలోని శివాలయాలకు తిరగడానికి వచ్చిన పిల్గ్రిమ్స్, భక్తులు. టూరిస్టులు అయితే కొంతమంది కపుల్స్ వాళ్ళందరూ తిరుగుతున్నారు స్కూటర్ల మీద వాటి మీద. అంటే గోవా కూడా పక్కనే, ఇట్స్ వెరీ క్లోజ్, 120 కిలోమీటర్స్ ఎంతో. గోవా వచ్చినప్పుడు ఇలా రావడం, అందులో గోకర్ణ మంచి పాపులర్ ప్లేస్ అనే విన్నాను. నాకు ఈ ట్రావెల్లో మధ్యలో పరిచయమైన కొంతమంది ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ట్రావెల్ చేయడం రైడర్స్ అలాగా. వాళ్ళు చెప్పింది ఏంటంటే గోకర్ణ వెళ్తున్నావా అని అడిగారు. ఐఎమ్ నాట్ షూర్, నా ఎటనరీ ఇంకా చాలా టైం ఉంది కదా ఉత్తర కన్నడ వెళ్ళడానికి, నాకు కరెక్ట్గా తెలీదు. ఐ హ్యావ్ మేడ్ సమ్ ప్లాన్స్ అని అంటే వాళ్ళు సజెస్ట్ చేశారు గోకర్ణ వెళ్ళండి బాగుంటుంది అని. చెప్పినట్లుగానే గోకర్ణ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ పిల్గ్రిమ్స్ అండ్ ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ టూరిస్ట్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు హ్యావ్ ఏ ప్రైవేట్ లైఫ్. అయితే గోకర్ణ స్ట్రీట్స్ ఇవి. గోకర్ణ గుడి దగ్గరలో గోవా బట్టలే. ఓల్డ్ మహాబలేశ్వర్ దేవ వే టు మెయిన్ ఎంట్రన్స్ క్షీరక్షేత్ర గోకర్ణ. గుడిలోకి ఎంటర్ అవ్వాలి అంటే పొరపాటున కొంచెం వెహికల్స్ కానీ పెరిగితే మామూలుగా ఉండదు ట్రాఫిక్. పార్కింగ్ ఎక్కడన్నా ఉందా చూడాలా. వన్ వే అయి ఉండాలి. ఇప్పుడు గోకర్ణ బీచ్కి వచ్చేసరికి పార్కింగ్కి డబ్బులు పడ్డాయి. 30 రూపీస్ కలెక్ట్ చేయబడింది. శాంతమైన బీచ్ ఉంది ఇక్కడ. తక్కువ అలలు తక్కువ ఉన్నాయి. గోకర్ణ స్నానాలు చేసి బీచ్ ఇది. పార్కింగ్ నుంచి అయితే బీచ్ ఎదురుగానే ఫేసింగ్ గుడి ఎదురుగానే బీచ్ స్నానాలకి. మహాబలేశ్వర టెంపుల్ గోపురం అండ్ ఇది చుట్టూ గుడి ఆవరణ. అయితే టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ. ఒకటి షర్ట్ బనియన్ కూడా ఉండకూడదు, బేర్ టాప్తో ఉండాలి. అండ్ కింద ధోతి కానీ పంచి కానీ పెట్టుకోవాలి. ప్యాంట్స్ అండ్ షార్ట్స్, జీన్స్ అలాంటివేమీ అలౌ చేయట్లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, ప్రత్యేకత అని కాదు, ఇక్కడ శివలింగం అంటే ఆత్మలింగం అన్నమాట. 8 ఎన్నో ఆత్మలింగాలు ఉన్నాయి. ఆత్మలింగాల్లో ఒకటి 40 ఏళ్ళకి ఒకసారి పుష్కరాల టైప్ ఏదో అవుతుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే శివుడు నిలబడిన తీరులో ఉంటుందంట లింగం, స్టాండింగ్ లింగం. అయితే ప్రస్తుతానికి ఎవరు దర్శనం చేసుకున్నా ఓన్లీ పైన లింగం మాత్రమే కనబడుతుంది. 40 ఇయర్స్కి ఒకసారి పుష్కరం జరిగినప్పుడు మాత్రం మొత్తం భూమిలోకి ఉన్న స్టాండింగ్ మొత్తం లింగాన్ని భూమి లోపల లోయలో ఉన్న దాంట్లో మొత్తాన్ని దర్శనం చేసుకోవడానికి వీలుంటుందంట.
గోకర్ణ మనం ఒకసారైనా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసే. ఇక్కడ యాక్చువల్గా ఆత్మలింగం ఎలా వెలిసింది అని అంటే, ఇప్పుడు శివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తే ఆయన చెప్పారంట, ఈ ఆత్మలింగాన్ని ఎప్పుడైతే ఎక్కడైతే నేలపైన పెడతావో అది అక్కడే ఉండిపోతుంది, ఇంక తీయడానికి అవ్వదు అని చెప్పి. సో వినాయకుడు ఒక బాలుడి వేషంలో వచ్చి అతను రావణుడు శివుడికి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దొంగతనంగా ఆ లింగాన్ని తీసి నేలపైన పెట్టాడంట. అదే గోకర్ణ. ఇక్కడ ఆత్మలింగం ఇక్కడ అలా ఉండిపోయింది. అండ్ తర్వాత ఇంకా రావణాసుడు ట్రై చేసినా కూడా ఇంక రాలేదంట. అది ఇక్కడ విషయం. అండ్ గోకర్ణ పేరు ఏంటి అని అంటే, ఇక్కడ గుడి ఆవరణ నుంచి ఈ సీ వ్యూ స్ట్రక్చర్ ఎలాగంటే ఒక ఆవు చెవి, అంటే కౌస్ ఇయర్. గోకర్ణ అంటే కౌస్ ఇయర్ అంట. ఆవు చెవి రూపంలో ఉంటుంది. అది ఆ రకంగా కూడా గోకర్ణ అని పేరు వచ్చింది. ఎవరో ఒక అతనికి పిల్లలు పుట్టకపోతే ఒక మహర్షి దగ్గరికి వెళ్తే, ఆ మహర్షిని ఇలా పిల్లలు పుట్టట్లేదని వరం అడిగితే ఏదో తనకి ఏదో కర్సు ఉన్నది అని చెప్పి ఆ ఒక ఫ్రూట్ ఇచ్చి ఆ ఫలాన్ని తన వైఫ్ తన భార్య చేత తినిపిస్తే పిల్లలు పుడతారు అని చెప్తే, ఆ ప్రసవ వేదన పడలేను అని చెప్తే అతను ఏం చేశాడంటే అది తీసుకుని ఒక ఆవుకి ఇచ్చాడంట. ఒక ఆవుకి పెడితే ఆ ఆవు ఒక బాలుడికి, అంటే ఒక మనిషికి జన్మనిచ్చిందంట. అంటే మొత్తం పోలికలన్నీ మనిషివే, కానీ చెవులు మాత్రం ఆవు చెవుల్లాగా వచ్చాయంట. అయితే అతనికి గోకర్ణ అని పేరు పెట్టాడంట. ఈ ప్రదేశం కూడా ఈ కొండ చుట్టూ ప్లస్ ఈ సముద్రం ఆ షేప్ కూడా ఆవు చెవి షేప్ లో ఉంటదంట. సో ఆ రకంగా గోకర్ణ అని పేరు వచ్చిందంట. అండ్ పురాణాల్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు అన్నది అంటే వినాయకుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల. మేబీ అది ఎప్పుడు రావణుడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, సీతాదేవిని తీసుకువెళ్లే సమయంలో, సీతాదేవిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కాదు, సీతాదేవిని తీసుకువెళ్తున్న సమయంలోనే తీసుకువెళ్దామని వచ్చిన సమయంలోనే, మరి నాకు కరెక్ట్ తెలియదు. ఇక్కడ శివుడికి ప్రార్థన అంటే అతను రెగ్యులర్ రిచువల్స్ అంటే సంధ్యావేళ సాయంత్రం వేళ దేవుడికి సూర్య నమస్కారాలు సంథింగ్ ఏదో చేస్తారు కదా. శివుడికి ప్రేయర్ చేసుకున్న టైంలో వినాయకుడు వచ్చి ఆ లింగాన్ని ఇక్కడ భూమి నేలపైన పెట్టేశాడంట. అది కాసి గోకర్ణ విషయాలు. ఎదురుగా కనబడుతున్న బీచ్ లో స్నానం చేసి అప్పుడు గుడికి వెళ్ళడం పుణ్యం అని చెప్పి ఇక్కడ ఆనవాయితీ. టెంపుల్ అయితే చిన్నదే, ఓల్డ్ టెంపుల్, చాలా ఎప్పుడుదో కొన్ని వందల ఏళ్ల క్రితం. గుడి అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది. సాయంత్రం 5 నుంచి నైట్ 8:30, 9 వరకు ఓపెన్ ఉంటుంది. సరే, అది గోకర్ణ విషయాలు. నెక్స్ట్ కార్వార్ వైపు వెళ్తున్నా. అంటే కార్వార్ అంటే గోవాకి గోకర్ణకి మధ్యలో ఉంది. అంటే మేబీ 60 కిలోమీటర్స్ ఎంతో. వెళ్తూ కార్వార్లో కూడా ఏముందో అనేది ఒకసారి చూసుకొని వెళ్దాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. విష్ణు అవతారమైన పరశురాముడు కేరళని క్రియేట్ చేశారంటారు కదా, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంట. గోకర్ణ నుంచి స్టార్ట్ అయ్యి కేరళ వరకు వెళ్ళిందంట. నా నెక్స్ట్ డెస్టినేషన్ గోవాలోకి. గోవాలో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ విజిట్ ఏంటి అని అంటున్నది పలోలం బీచ్. పలోలం బీచ్ దరిదాపుల్లోని రూమ్ తీసుకొని ఉండాలి ఈరోజు నైట్కి. గోవా వెళ్ళేసరికి అయితే నాకు 8:30, 9 అయిపోవచ్చాము. గోవాలో నేను వెళ్దాం అనుకున్న ఫస్ట్ డెస్టినేషన్ పలోలం బీచ్. పలోలం బీచ్ అయితే ఇక్కడ నుంచి కేవలం 22 km ఉంది. సేమ్ నేషనల్ హైవే 66, 22 km. ఇంకా గోవా బార్డర్ కూడా వచ్చేసినట్లే. నేను అనుకోవడం మజిలీ కర్ణాటక బార్డర్ లో ఇంకా లాస్ట్ విలేజ్ అనుకుంటా. మజిలీ ఇస్ ద లాస్ట్ విలేజ్ ఇన్ కర్ణాటక టువర్డ్స్ గోవా. హార్డ్లీ ఇంకొక 1-2 kilometers లో గోవా రీచ్ అయిపోతాం. రైట్, గోవాలోకి ఎంటర్ అయిపోయాం. ముందున చెక్ పోస్ట్ దాటితే ఇంకా అఫీషియల్ గా ఎంటర్ అయిపోయినట్లే. వెల్కమ్ టు గోవా, హాస్పిటాలిటీ ఈజ్ యువర్ రైట్. మెయిన్ నార్త్ గోవా అయితే ఇంకా చాలా దూరం ఉంది. లైక్ కాలంగట్, బాగా బీచ్ అయితే మాత్రం ఇంకా 100 km ఉన్నది. కానీ మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్తుంది పలోలం కాబట్టి ఇట్స్ జస్ట్ ఇంకా 15 km ఉన్నది. ఆ చెక్ పోస్ట్ నుంచి అయితే 17 or something. బాగా బీచ్ 109, పలోలం బీచ్ 24. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. గోవాకి మ్యాక్సిమం
ట్రావెల్ చేసే టూరిస్టులు మందు పాయింట్ ఆఫ్ వ్యూ రాకపోతే గట్టిగా మందేస్తారని తెలుసు. నేను హార్డ్లీ ఇంకో 5 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయలేదు. ఈ గ్యాప్లో 20 వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు కనబడ్డాయి. ఇంకేం లేవు. గోవాలో దాహం వేస్తే వాటర్ కాదు మందు వేయండి. Palolem Beach to the left, which is our first destination in Goa. గోవా అయితే రీచ్ అయ్యాం. గోవా అంటే నార్త్ సెంట్రల్ గోవా. సౌత్ గోవాలో పలోలం బీచ్ ఇంకా బోర్డర్కి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇప్పుడైతే టైం 8:30 అయింది. సో ఒకసారి అలాగ స్ట్రీట్స్ బీచ్లో చిన్న వాక్ వేసి వద్దాం. ఇది పలోలం బీచ్ నైట్ వ్యూ. లాస్ట్ ఎండింగ్ వరకు అక్కడ వరకు పలోలం బీచ్. దీస్ ఆర్ ఆల్ ది బార్ అండ్ రెస్టారెంట్స్. ఇవన్నీ బార్ అండ్ రెస్టారెంట్స్. ఇక్కడ పలోలం బీచ్లో ఇప్పుడు టైం 11:30 అయింది. 11:30 టైంలో కూడా యాక్చువల్గా న్యూ రూల్స్ ప్రకారం 11:30 క్లోజ్ అన్నీ. బట్ దేర్ ఆర్ సమ్ స్పెషల్ బార్స్. దే ఆర్ ఓపెన్ ఆల్ 24 hours.